ఓం మహాగణపతే నమః. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. కుంభరాశి వారి యొక్క ఫలితాలు మనం ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 మధ్యలో కనుక చూసినట్టయితే ఈ కుంభరాశి వారికి ఈ వారంలో దాదాపుగా అధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలే మనకు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఆదివారము సోమవారం చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ఆదివారము సోమవారము ముఖ్యంగా కార్యసిద్ధి ఉంటుంది, వృత్తిలో అభివృద్ధి ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది, ధనలాభం కనిపిస్తుంది, పనికి తగినటువంటి ప్రశంసలు ఉంటాయి, దంపతుల మధ్య ఆనందము సంతోషం ఉంటుంది, ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి, పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి, మానసిక స్థితి బాగుంటుంది, సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది, తృప్తికరమైనటువంటి భోజనం కూడా ఈ 2 రోజుల్లో మీకు ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక మంగళవారం బుధవారం మాత్రము ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కాస్త ధనం విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అంటే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. లోన్ వ్యవహారాలు అంతగా అనుకూలంగా లేవు. ఇతరులతో ఏదైతే మనకు మనకి సంబంధించినటువంటి అంటే ధనానికి సంబంధించినటువంటి విషయాలు, డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. ధన నష్టం కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవమానాలు కనిపిస్తున్నాయి సమాజంలో కాబట్టి కాస్త ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక గురువారము శుక్రవారం శనివారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. దగ్గరి ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. షేర్ మార్కెట్లో అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. ఆరోగ్యం కూటపడుతుంది. తర్వాత పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది. సోదరిమణులతో ప్రోగ్రెస్ అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ కుంభరాశి వారికి ఈ వారంలో ఈ చివరి 3 రోజులు చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఆదివారము సోమవారం కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు ఈ కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి వీరికి ముఖ్యంగా హనుమంతుని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. అయితే ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ వారంలో కానీ ఈ మాసంలో కానీ చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక ఒకసారి మనం చూసినట్టయితే ముఖ్యంగా శివారాధన అనేది చేయండి. అంటే ఈ శ్రావణ మాసంలో కనుక శివుణ్ణి ప్రతి సోమవారం కనుక మీరు ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా శివలింగానికి నీరు, పాలు, పెరుగు, తేనె, అదేవిధంగా నెయ్యి, చక్కెర, బిల్వ పత్రాలను సమర్పించడం వల్ల ఈ ఏదైతే మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలు అన్నీ తొలగిపోయి మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ కోరికలు కూడా నెరవేరేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. అదేవిధంగా మీరు ఉపవాసము అంటే ఈ శ్రావణ మాసంలో ఉపవాసం చేయడం వల్ల కూడా ఇది చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శరీరము అదేవిధంగా మనస్సును కూడా శుద్ధి చేస్తుంది. తద్వారా ప్రతి రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇంకా చూసినట్టయితే మీరు గంగాజలంతో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల కూడా ఈ మాసంలో మీకు చక్కటి ఫలితాలు అధికంగా కలుగుతాయి. ప్రతికూలత అనేది తొలగిపోయి అనుకూలత అనేది మీకు అధికంగా కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో దాన ధర్మాలు చేయడం వల్ల, పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఏదైతే గ్రహస్థితి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి ఉంటుందో ఏదైతే మీకు ఆ గ్రహాల మహర్దశ అంతర్దశల వల్ల కలుగుతున్నటువంటి గ్రహాల వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మీకు పెరుగుతుంది. అదేవిధంగా మారేడు చెట్టు నాటడం వల్ల కూడా ఈ మాసంలో చక్కగా దారిద్ర్యం అనేది తొలగిపోయి ఐశ్వర్యం అనేది కలుగుతుంది. ఇవి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. అదేవిధంగా ముఖ్యంగా ధనం ప్రాప్తికి అదేవిధంగా అప్పులు తొలగిపోయి ధన ప్రాప్తికి ఐశ్వర్య ప్రాప్తికి మీరు ఈ మాసంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే మీ యొక్క ఇంటిలో ఈశాన్య మూల శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆ ఈశాన్యం అనే స్థలము ఈశాన్యంలో మంచి సువాసన వచ్చేలాగా చూసుకోండి. ఎందువల్లంటే ఇది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది కాబట్టి లక్ష్మీ కటాక్షం అనేది మీకు తప్పకుండా ఇలా చేయడం వల్ల కలుగుతుంది.
అదేవిధంగా రావి చెట్టు ప్రతి శనివారం సాయంత్రము రావి చెట్టు వద్ద ఆవ నూనెతోని కనుక లేదా నువ్వుల నూనెతో కనుక దీపం వెలిగించినట్టయితే తద్వారా కూడా ఈ శ్రావణ మాసంలో మీకు చాలా చక్కగా ఉంటుంది. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక ఈ మాసంలో ముఖ్యంగా ధన ప్రాప్తి కొరకు మీరు చేయవలసింది ఏంటంటే ఒక జత వెండి పాములు కొని వాటిని పూజించి ముఖ్యంగా డబ్బులు దాచుకునే స్థలంలో ఉంచడం వల్ల కూడా మీకు సంపద అనేది ముఖ్యంగా పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. తద్వారా కూడా ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణు పత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటటువంటి లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని కనుక మీరు 108 సార్లు పఠించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇవి మీరు స్థూలంగా మనకు ఈ శ్రావణ మాసంలో కానీ లేదా ఈ ద్వాదశ రాశుల వారు ఎప్పుడైనా కూడా మీరు పాటించినట్టయితే, పరిహారాలు కనుక పాటించినట్టయితే ఐశ్వర్య ప్రాప్తి అనుకున్నటువంటి పనులు కలుగుతాయి. ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వేజన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.